వచ్చినాము. మాకు రేవంత్ రెడ్డి 6,000 ఇల్లు ఇస్తానని ఇయ్యలేదు, పట్టాలు ఇస్తానని ఇయ్యలేదు, గ్యాసులు 500 అన్నది ఇయ్యలేదు, 2,500 మహిళలకు అన్నది ఇయ్యలేదు, 4,000 పింఛన్ అన్నది ఇయ్యలేదు. ఇవన్నీ ఏమి ఇయ్యలేదు. మేము మోసపోయినాం. ఇక్కడ ఓట్లు అవుతున్నాయంట. ఇక్కడ మీరు మంచోళ్ళకి చూసి ఓట్లు వేయండి, మోసం చేసేటోళ్ళకి ఓట్లు వేయరు. లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది, తినడానికి ఉండదు. ఇది కంటోన్మెంట్ నుంచి వచ్చినాము. మా దగ్గర ఉప ఎలక్షన్లు జరిగాయి. మాకు వారు హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఏవి కాలేదు. ఇప్పుడు మీ దగ్గర మీరు మూసపోతారని మేము చెప్పడానికి వచ్చాము. 6,000 ఇల్లు అన్నాడు, అది కూడా ఇవ్వలేదు. ఇళ్ళ పట్టాలన్నాడు, అది కూడా ఇవ్వలేదు. 2,500 పథకం అన్నాడు, అది కూడా లేదు. ఆహనా పెళ్ళంట సినిమాలో కోడింగ్ చూపించి ఎట్లా ఊరిసి చేస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా ఊరిసి చేయడానికి వస్తున్నాడు. ఆ మోసపోతామాడే మీరు మోసపోకండి, మీరు కూడా మోసపోయారు. ఇక్కడ అందరికీ ప్రకారం చెప్తున్నాను. నమ్మకాలు మా బస్సు కూడా చాలా ప్రయత్నాలు తీసుకుంటాను. మాకు అన్ని హామీలు ఇస్తామన్నారు, కరెంట్ అన్నారు, 6,000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇక్కడ కూడా అట్లనే ఇస్తామని అంటున్నాంట. మీరు కూడా మోసపోకండి. మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి. అందరికీ శ్రీనివాసరావు ఈ సినిమాలో చూపించినట్టు మనకు కూడా ఆయన అయితేనే ఆశలు పెట్టి మీరు కూడా మోసపోకండి. మొత్తమ్మా మేము కంట్రోల్మెంట్ నుంచి వచ్చినాం. 6 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయలేదు. ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు ఇవ్వలేదు. ఇళ్ళ పట్టాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. పింఛన్ ఇస్తానని పింఛన్ ఇవ్వలేదు. మీరు కూడా మోసపోకండి, మేము మోసపోయినట్టు.